హాయ్ అండి. నేను మీ మాధవిని. మీరెప్పుడైనా ఈ స్వీట్‌ని తిన్నారా? తినుండకపోతే ఒక గొప్ప రుచిని మీరు మిస్ అయినట్టేనండి. ఎందుకంటారా? దీని రుచి అలా ఉంటుంది మరి. ఒక్కసారి గనక రుచి చూసారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. అంత బావుంటుంది. బయటకి వెళ్ళి వందలు ఖర్చు పెట్టకుండా జస్ట్ ఒక రూ. 50తోనే అప్పటికప్పుడు అలా చేసుకొని ఇలా ఇంటిల్లపాది కమ్మగా తినేయొచ్చండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు బ్రౌన్ షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చండి, లేదా పంచదార అయినా వేసుకోవచ్చు. హెల్త్‌కి మంచిది కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకోండి. అలాగే 2 కప్పుల వాటర్, 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్లు తీసుకోండి. పంచదార అయినా కానీ సేమ్ అండి. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వేయించిన శనగపప్పు, అదేనండి పుట్నాల పప్పు, మనం చట్నీకి వాడతాం కదా అదనమాట. ఇప్పుడు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జల్లెడ తీసుకొని జల్లించుకోవాలి. మనకి ముక్క అనేది ఉందనుకోండి ఎక్కడైనా, మనకి స్వీట్ తినేటప్పుడు బాగుండదనమాట. అందుకు కాబట్టి ఇలా జల్లించుకున్నామనుకోండి, స్వీట్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. జల్లించుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసి, నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని వేసి స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన నెయ్యిలో ఈ పప్పుల పొడి వేగి మంచి రుచి వస్తుందండి. అలాగే కూడా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా 3 నిమిషాల పాటు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ను కూడా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి. ఒకేసారి అనేది వేయకూడదు. మనకి ఈ పిండి ఆ షుగర్ సిరప్ని పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. స్టవ్ని మాత్రం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా ఈ సిరప్ని పోసుకుంటూ మనకి హల్వా అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, నాకు 8 నిమిషాలకి హల్వా అనేది చక్కగా దగ్గర పడిందండి. మనకి శనగపిండి కాదు కాబట్టి మనం ఈ హల్వాని ఎక్కువసేపు నెయ్యిలో వేయించి ఉడికించి ఇదంతా చేయాల్సిన ప్రాసెస్ ఉండదండి. మనం వేయించిన శనగపప్పు తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 13-15 నిమిషాల్లోపే మనకి ఈ హల్వా అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఇందులో మరో టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి పైన కొంచెం మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. అవి లేదనుకున్నా కానీ స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలిపేసేసి నెయ్యి రాసిన బౌల్లోకి ఈ హల్వాని తీసుకొని కొద్దిగా ఒక 10-15 నిమిషాల పాటు కనుక పక్కన పెట్టేసాము అంటే హల్వా అనేది చక్కగా దగ్గర పడిపోయి ఆరి చక్కగా కట్ చేసుకోవడానికి వస్తుందన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో హల్వా అయితే మాత్రం. ఇప్పుడు కొంచెం గార్నిష్ చేసేసి పీసులుగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరి చూస్తారు కదండి, హల్వా చేసుకోవడం ఎంత సింపుల్. మరి మీరు కూడా బయటకు వెళ్ళి వందలు ఖర్చు పెట్టకుండా ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి. మీరు ఈ బ్రౌన్ షుగర్ కన్నా కూడా బెల్లం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మా బాబు బెల్లం వద్దు, నాకు బ్రౌన్ షుగర్తో చెయ్యి అన్నాడు కాబట్టి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్తో చేశాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.